అదిగోండి బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోమోటివ్తో అయితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. బాయ్ బాయ్ కాకినాడ పోర్ట్. మన ట్రైన్ వచ్చేసి 1:30 అసలు తగ్గేదిలే అంటున్నాను వెళ్ళి అట్లా ఉంటుందండి మరి బీజెడ్డి వ్యాప్ 4 అంటే. ఇంకోటండి నేను ఇప్పుడు వచ్చేసి స్లీపర్ క్లాస్లోనే ఏసీ కోచ్లో అయితే ట్రావెల్ చేయట్లేదు, జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సైడ్ మీకు ట్రాక్ ఆన్సర్ చూడండి, ఆ ట్రాక్ మీద అయితే వెళ్తాయండి. అదేనండి మన సామర్లకోట జంక్షన్ బైపాస్ లేన్ అంటారండి. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ద్వారా అయితే టికెట్ తీసుకున్నానండి, అది కూడా ఫోన్పే చేసి అయితే తీసుకున్నానండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే ఇన్ఫో తెలుగు. రైట్ నౌ మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే తమిళ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను వచ్చేసి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. ఏంటబ్బా కాకినాడ పోర్ట్ ఎలా కూడా ఉన్నట్టుందని మీరు అయితే అనుకోవచ్చు. నేను వచ్చేసి గౌతమ్ ఎక్స్ప్రెస్కి అయితే వచ్చానండి. 1000th వీడియో అప్లోడ్ సందర్భంగా దానికి అయితే జర్నీ చేసిన కాకినాడ పోర్ట్ దాకా అయితే వచ్చాను. ఆ వీడియో వచ్చేసి త్వరలో అయితే వస్తుంది. ఈ వీడియో కూడా ఒకవేళ వీడియో ముందు అప్లోడ్ చేసినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చూడండి, దాని కింద లింక్లు అయితే ఇస్తాను. కాకినాడ పోర్ట్ ఎల్టీటీ లోకమాన్య తిలక్ టెర్మినల్స్ ముంబై వెళ్ళబోయే కాకినాడ ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి నేను కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. మిగతా విషయాలు ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకోటండి నేను ఇప్పుడు వచ్చేసి స్లీపర్ క్లాస్లోనే ఏసీ కోచ్లో అయితే ట్రావెల్ చేయట్లేదు, జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. వెల్కమ్ టు కాకినాడ పోర్ట్. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ బిల్డింగ్. మన ఎల్టీటీ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుందండి. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుండి 9 కండి. నేను వచ్చేసానండి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ద్వారా అయితే టికెట్ తీసుకున్నానండి, అది కూడా ఫోన్పే చేసి అయితే తీసుకున్నానండి. ఈ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్కి అంటే అందులో మనం జర్నీ డీటెయిల్స్ అప్లోడ్ చేసి స్కాన్ చేస్తే టికెట్ వస్తుందండి. నా పక్కన ఉంది కదండి ట్రైన్, అదే ట్రైన్ అనుకుంటున్నారు శేషాద్రి ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్ట్ నుండి ఎస్ఎంవిటి బెంగళూరు దాకా వెళ్తుందండి. ఈ ట్రైన్కి వచ్చేసి నాగరకోయిల్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉందండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉందంటండి. నేనైతే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అంటుంది కదా కాకినాడ పోర్ట్ అవతల, ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఉండే లోన అక్కడ కాకినాడ రైలు బస్ అయితే చూద్దామని వచ్చాను, కానీ ఇక్కడైతే కనపడలేదండి. మరి ఇంకా లాన్ కట్టినట్టున్నారు బాగా దూరం. పైకి ఇప్పుడు టైం అయితే 8 దాటింది కదండి. ఇంక నేను లేట్ చేయకుండా అయితే మన ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు ఇటు సైడ్ వచ్చేసేమో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఉందండి, కాకినాడ పోర్ట్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి గౌతమ్ ఎక్స్ప్రెస్. నేను వచ్చింది దీనికి వచ్చాను. నేను వచ్చినప్పుడు అయితే ఇది అప్పటికప్పుడే పెడుతున్నారు, సెండింగ్ చేసి పెట్టారు రెడీగాని. ఇప్పుడైతే ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోవచ్చండి. ఈ ట్రైన్ నెంబర్ ఇంకా చెప్పలేదు కదండి, 17221 కాకినాడ పోర్ట్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఇది సూపర్ ఫాస్ట్ చేస్తే బాగుంటుందండి. ఇంకా టైమింగ్ కూడా ఇంకా స్పీడ్ అయితే రన్ అవుతుంది బండి. వయ్య గుంటూరు మీద అయితే వెళ్తుంది. వచ్చేసి 8:59 అయితే అయిందండి. అప్పుడే సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయిందండి మన ట్రైన్కి. సిగ్నల్ అయితే ఇచ్చేసారు 2 నిమిషాల ముందే. 39273 బ్యూటిఫుల్ లాలగూడ వ్యాప్ 7తో షంటింగ్ చేస్తుంది కదా ఇంజిన్. అదే ట్రైన్ అనుకుంటున్నారండి, అది గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. రేట్ని అయితే పోర్ట్లోకి అయితే షంటింగ్ చేస్తుందండి. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇప్పుడు ఇందాకే క్లియర్ అయిపోయింది, బండి అయితే స్టార్ట్ అయిపోతుందండి. మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే స్టార్ట్ అయిపోయిందండి. బాయ్ బ్రో, బాయ్ బాయ్ కాకినాడ పోర్ట్. మన స్టేషన్ వచ్చి కాకినాడ పోర్ట్ నుండి అయితే డిపార్ట్ అయిపోయిందండి మొత్తానికి. ఏ ప్లాట్ఫామ్ అనుకున్నారో ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి అయితే డిపార్ట్ అవుతుందండి మన బండి. అట్ ది రేట్ అయితే మామూలుగా అయితే ఆన్ టైం అయితేనే తీసేయడండి బండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాకినాడ టౌన్ అండి. కాకినాడ పోర్ట్ నుండి కాకినాడ టౌన్కి 1 కిలోమీటర్ అయినండి డిస్టెన్స్ మధ్యలోనే. సార్ మన కోచ్ పొజిషన్ అయితే చూడండి, కాకినాడ పోర్ట్లోనే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి జనరల్ కోచ్ అంతా కూడా. ట్రైన్ మా ఈ కోచ్ మొత్తంలో ఒక 30 మెంబర్స్ దాకా ఉంటారండి. మన ట్రైన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కరువు అయితే తీసుకుంటున్నాం చూడండి. కాకినాడ పోర్ట్ బయలుదేరిన తర్వాత కరువు అయితే ఎదిరిపోయిందండి. అలానే మనం వచ్చేసి జనరల్ కోచ్ అయితే ట్రావెల్ చేస్తున్నామండి. లాస్ట్ టైం మనం కాకినాడ పోర్ట్ వచ్చినప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తామండి డీజిల్ డేస్లో. దాని తర్వాత ఇదేనండి నేను రావడం అయితే. ఆల్మోస్ట్ 3 years తర్వాత అయితే వచ్చానండి నేను మళ్ళీ అక్కడికి కాకినాడకి. మన ట్రైన్ వచ్చేసి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తుందండి. 2 ట్రైన్స్ అయితే ఉన్నాయండి. అట్లో రైట్ సైడ్ అని చూడండి ఫస్ట్ వ్యాప్ 7 లోకోమోటివ్తో ఆ ట్రైన్ వచ్చేసి మన కాకినాడ రీకండి. ఇవాళ నైట్ అయితే బయలుదేరుతుంది కాకినాడ ఎక్స్ప్రెస్. అదేనండి లింగంపల్లి నుండి స్పెషల్ కింద అయితే వచ్చింది ఇవాళ నైట్ అయితే రిటర్న్ బయలుదేరుతుందండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది చూడండి, అదే ట్రైన్ అనుకుంటున్నారు, సర్కార్ ఎక్స్ప్రెస్ అయి ఉంటుందండి. అది 30313 బ్యూటిఫుల్ లాలగూడ వ్యాప్ 7 అయితే వచ్చిందండి. ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. అదేనండి మన సర్కార్ ఎక్స్ప్రెస్, పాండిచేరి చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్. మామూలు రష్ అయితే లేదండి బండికి, అక్కడ ఫుల్ ప్యాక్ అయితే ఉన్నారండి.
మన ట్రైన్ వచ్చేసండి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఈ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో మొత్తం టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. చూసి ఎంజాయ్ చేయండి చూడలేని వాళ్ళు ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. మరిన్ని జర్నీ వీడియోస్ చేయడానికి నాకు అవగాహన కింద అయితే ఉంటుంది. బాయ్ బాయ్. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి COA. మన ట్రైన్ వచ్చేసండి నెమ్మదిగా అయితే స్పీడ్ అయితే అందుకుంటుందండి. మనం వచ్చేసి ఇంజిన్ తర్వాత కోచ్లో ఉన్నామండి. ఇంజిన్ తర్వాత SLR కోచ్లో ఉంటుందండి. దాని తర్వాత ఫస్ట్ జనరల్ కోచ్లో అయితే ఉన్నామండి మనం. ఇంకా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోద్దండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తిరుగుతుందండి. అప్పుడే చూడండి మన బండి ఏమన్నా పికప్ అయితే అందుకుందండి. అప్పుడే మీకు ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పటికండి BZDA వేపర్ హాంకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుందండి. జర్నీ అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ట్రైన్ వచ్చేసండి సర్పవరం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఫస్ట్ స్టేషన్ అండి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దాటగానే. LTT ఎక్స్ప్రెస్ వచ్చేసండి సామర్లకోట జంక్షన్ చౌడ్ క్యాబిన్ అయితే స్కిప్ చేస్తుందండి. అదేనండి ఈ చౌడ్ క్యాబిన్ ఏంటంటే కాకినాడ నుండి సామర్లకోట జంక్షన్ వెళ్ళక్కర్ లేకుండా విశాఖపట్నం వెళ్ళే గూడ్స్ ట్రైన్స్ అన్నీ కూడా రైట్ సైడ్ మీకు ట్రాక్ ఆంధ్రం చూడండి. ఆ ట్రాక్ మీద అయితే వెళ్తాయండి. అదేనండి మన సామర్లకోట జంక్షన్ బైపాస్ లేన్ అంటారండి. ఆప్షన్ ట్రాక్స్ ఉన్నాయి కదండి. ఏం ట్రాక్స్ అనుకుంటున్నారు? చెన్నై హౌరా మెయిన్ లైన్స్ అండి. అవి అటు సైడ్ వచ్చేసి హౌరా అండి. అయ్యా విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుండి లోకల్ రోడ్లు చేసి వెళ్తాయండి. మన ట్రైన్ వచ్చేసి చెన్నై హౌరా మెయిన్ లైన్స్లోకి అయితే జాయిన్ అయిపోతుందండి. ఈ సామర్లకోటలో మొత్తం టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసండి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయండి. మొత్తం ప్లాట్ఫామ్స్ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చిందండి సామర్లకోట జంక్షన్లో. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ మీకు ఇంకా చెప్పలేదు కదండి. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. అది 9:32 అయితే అయిందండి ఇప్పుడు ప్రజెంట్ టైము. మన ట్రైన్ ఇక్కడ నుండి డిపార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసి 9:25కి అయితే డిపార్ట్ అవ్వాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:32 అయితే అయిందండి. 7 minutes లేట్గా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ సామర్లకోట జంక్షన్ నుండి అయితే. వీడియో వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. అలా చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. నెక్స్ట్ టైం వెళ్ళి వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్మెంట్లు అయితే చెప్పారండి. ఆల్రెడీ వచ్చేసి ఉంటుందండి వాడికి అవుటర్కి అయితే బండి. ఇదిగోండి బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోమోటివ్తో అయితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. విజయవాడ బోన్ రత్నాచల్ ఎక్స్ప్రెస్, విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఫుల్ ప్యాక్ అయితే ఉందండి బండి అంతానే. బాగా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి బండిలో.
బండి అయితే పికప్ సాగబడుతుందండి. బీజెడ్ఏ వ్యాప్ 4 కదండి, పికప్ అయితే ఎదిరిపోయిందండి బండికి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెడ్ ఫోన్స్ అయితే రికమెండ్ చేస్తున్నానండి. మన ట్రైన్ వచ్చేదండి మేడపారు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. పక్కా 130 kmph అండి. వ్యాప్ 4 130 వెళ్ళినా ఇంతకుముందు ఎప్పుడు చూసుంటారు. మనం నైట్ టైం జర్నీ అయితే చేసాం మనం లాస్ట్ టైము. మన ట్రైన్ వచ్చేసండి బిక్కవోలు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BVL అండి. మన ట్రైన్ వచ్చేసి 130 అసలు తగ్గేదిలే అంటున్నాను వెండి. అట్లా ఉంటుందండి మరి బీజెడ్ఏ వ్యాప్ 4 అంటే. బికావూరు రైల్వే స్టేషన్ అండి అతిపెద్ద పైథాన్ లూప్ లైన్ అయితే ఉందండి. చూసారు కదండి, పైథాన్ గూడ్స్ ట్రైన్ అయితే మన LTT ఎక్స్ప్రెస్ వచ్చేసి ఓవర్టేక్ అయితే చేసిందండి పక్కా 130 kmph. బలభద్రాపురం హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి మన LTT ఎక్స్ప్రెస్. సిటీ యూనియన్ బ్యాంక్ ఎవరైతే వ్యాప్స్ ఉంటుంది కదండి ట్రైన్, అదే ట్రైన్ అనుకుంటున్నారు. బొకారో ఎక్స్ప్రెస్ అలపూరి ధాన్బాద్ బొకారో ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసండి అసలు 120 తగ్గేదిలే అంటుందండి. వంటకి కాస్త 30 అయిపోయింది ఏంటని ఆలోచిస్తున్నారు ఏంటండి. మన ట్రైన్ వచ్చేసండి ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ఏంటా ఇంత స్లోగా స్కిప్ చేస్తుంది ఏంటని మీరు అయితే అనుకోవచ్చండి. సిగ్నల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల అయితే కాదండి, సిగ్నల్ అయితే ముందుగానే క్లియరెన్స్ అయిపోయింది. ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్లో TSR అయితే ఉందండి, అదేనండి టెంపరీ స్పీడ్ స్టేషన్ అయితే ఉందండి. ట్రాక్ మెయింటైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అందుకని ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్లో వచ్చేసి TSR అయితే ఉందండి. అందుకని మన ట్రైన్ వచ్చేసండి 30 kmph అయితే స్కిప్ చేస్తుందండి ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్ అండి. ఇంకో విషయం అయితే మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ కాకినాడ ముంబై LTT ఎక్స్ప్రెస్ అంటే మా కౌశిక్ గడికి ఫ్యాన్ ఉండి పాప పడి చచ్చిపోతాను నిజంగానే. ఎంత ఫ్యాన్ అంటే నిజంగా ఈ బండికి. ఇంతకీ మీకు కౌశిక్ అంటే ఎవరో తెలియదు కదండి. నెక్స్ట్ టైం మనం రాజమండ్రి నుండి ఏదైనా ట్రైన్ జర్నీ బ్లాగ్ చేసినప్పుడు కౌశిక్ గాని అంటే కంపల్సరీగా చూపిస్తానండి. ఆడు వచ్చేసి రాజమండ్రి అండి.
ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేసి ఒక లైక్ అయితే వేసుకోండి గురు. మన ట్రైన్ వచ్చేసి నెమ్మదిగా అయితే స్పీడ్ అయితే అందుకుంటుందండి. మనం రీసెంట్గా జర్నీ వ్లాగ్స్ అని జర్నీ కంటెంట్ అయితే మొదలెట్టాం కదండి. మనం అప్పటి నుండి అయితే మన ఛానల్లో జర్నీ వ్లాగ్స్ కంపైలేషన్ జర్నీ వీడియోస్ అన్నీ అయితే వస్తున్నాయండి. ఈ జర్నీ వ్లాగ్స్ మీకు ఎలా అయితే అనిపిస్తుందో మీరైతే కామెంట్లో అయితే నాకు తెలపండి. అదేనండి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఈ జర్నీ వ్లాగ్స్ అన్న వీడియో లెంత్ ఎక్కువ అవుతుందా, లేదంటే వీడియో బాగా షార్ట్ ఉందా, ఏదైనా ఆడియో అయితే సరిగ్గా సపోర్ట్ చేయట్లేదా, మీరైతే నాకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. కానీ నెక్స్ట్ టైం నుండి ఏదైనా మిస్టేక్స్ అయినా కనుక నేనైతే సరి చేసుకుంటానండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ చిన్న పని అయితే చేసి పెట్టండి, ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఈ జర్నీ వ్లాగ్స్ మీకు ఎలా అయితే అనిపిస్తున్నాయో ఏంటన్నది అయితే. ఇదైందండి ఇప్పుడు టైం. కడియం రైల్వే స్టేషన్ అయితే ఆపేశారండి మన ట్రైన్. ఎందుకంటే ముందు క్లియరెన్స్ లేకపోవడం వల్ల ట్రాక్ మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపారండి కడియం రైల్వే స్టేషన్లో. 10:04 అయితే అయిందండి. మన ట్రైన్కి సిగ్నల్ అయితే క్లియర్ అయిందండి. ఇప్పుడు స్టార్ట్ చేశారు లోకో పైలట్ గారు అయితే బండి. బాయ్ బాయ్ కడియం రైల్వే స్టేషన్. అది కూడా మీకు కనిపిస్తుంది కదండి వీడియోలోనే. మన ట్రైన్ వచ్చేసి కడియం కరువు అయితే తిరుగుతుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కరువు అండి మన ఈస్ట్ గోదావరిలోనే. అదేనండి రాజమండ్రి దాటగానే కడియం అనే ఊరికి బిఫోర్ అయితే ఉంటుందండి ఈ కరువు వచ్చేసి. మొత్తం ఈ కరువు ఎన్ని డిగ్రీస్ ఉంటుందో మీకు కనుక తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. మన ట్రైన్ వచ్చేసి కడియం కన్నా రాజమండ్రికి మధ్యలో అయితే ఆపేశారండి. ఎదర ట్రాక్ మెయింటెనెన్స్ జరుగుతున్నట్టున్నాయి. మన బండి అయితే ఆపేశారు. ఎండ అయితే చాలా గట్టిగా ఉందండి. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఇక్కడ ఒక గేట్ ఉంది, అప్పుడే 10 నిమిషాలు అయితే అవుతుందండి అక్కడ ఆపేసి. ఇదిగోండి ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది చూడండి. ఇది వచ్చేసి రెండో గూడ్స్ ట్రైన్ అండి. దీనికన్నా ముందు ఇంకో గూడ్స్ ట్రైన్ అయితే వెళ్ళిందండి. మన ట్రైన్ వచ్చేసి ఇంకా ఎక్కడ ఉందండి బాబు. మొత్తానికి ట్రైన్ అయితే స్టార్టింగ్ అయిందండి. 20 మినిట్స్ పైన ఇక్కడ ఆగిందండి. ఈ ప్లేస్లో ట్రాక్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్, అందుకని అయితే ఆపేశారండి. 20 మినిట్స్ అయితే ఆగిందండి. నెక్స్ట్ స్టేషన్ అండి మనం దిగేది రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే దగ్గరలో ఉందండి మన బండి. మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి అవుటర్లో అయితే ఉందండి. బ్యూటిఫుల్ వ్యాగ్నైన్ చూడండి, 3339 వ్యాగ్నైన్ అయితే అవుటర్లో అయితే ఉంది రెడీ గడ్డపచ్చి రావడానికి. అదిగోండి మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి అరైవింగ్ అవుతుంటే పక్క నుండే అరక్కునం వేపూర్తో బ్యూటిఫుల్ అరక్కునం వేపూర్తో డిపార్ట్ అవుతుందండి కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్. అదేనండి తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్. తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. మా ఎల్టీటీ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తుందండి రాజమండ్రిలో. వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసండి రాజమండ్రి రైల్వే స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. అదిగోండి ఇంకో గూడ్స్ ట్రైన్ అయితే అరైవింగ్ అవుతుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే. బిలాస్పూర్ వ్యాగ్నైన్ ట్విన్స్ అయితే కోల్ గూడ్స్ అండి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చిందండి. జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది కదండి మేము. అదే ట్రైన్ అనుకుంటున్నారు, రాజమండ్రి విశాఖపట్నం మేము. నేను ఈ జర్నీ వ్లాగ్ని వచ్చేసి ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. ఈ రాజమండ్రిలో అయితే ఇప్పుడు నేను దిగిపోతాను. మీకు ఈ జర్నీ వీడియో ఎలా అయితే అనిపించిందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫీడ్బ్యాక్ అన్నదే కంపల్సరీగానే. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్కి మరొక పేరు కూడా ఉందండి, అదేనండి రాజమహేంద్రవరం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.